పిలుపు మేరకు ఏఐసిసి పెద్దలు శ్రీమతి సోనియా గాంధీ గారు కానీ, ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు కానీ, రాబోయే యువ ప్రధాని రాహుల్ గాంధీ గారు కానీ వారి కోరిక మేరకు, వారి ఆశయాల మేరకు వారు ఆ కాంగ్రెస్ సిద్ధాంతాలు ఏంటంటే రాజ్యాంగం రాసిన మన డాక్టర్ అంబేద్కర్ విధానాలని సెంట్రల్లో బీజేపీ ప్రభుత్వం పరిపాలిస్తుంది. మూడవసారి కూడా వాళ్ళు బీజేపీ పరిపాలన ఉద్దేశం ఏంటంటే రాజ్యాంగం రాసిన అమలయ్యే విధానాలని పక్కదో పట్టించుకుంటూ కులాల మధ్య మతాల మధ్యన చిచ్చు పెట్టి వాళ్ళు ఎంతసేపటికి ప్రభుత్వాన్ని ఏరాలని ఆలోచనే తప్ప అట్టడుగు వర్గాలను కానీ అణగారిన వర్గాలను కానీ డెవలప్ చేయాలనే ఆలోచన లేదు. ఆ ఉద్దేశంలో మా ఏఐసిసి నిర్ణయాలు జై బాపు అంటే మన మహనీయుడు మహాత్మా గాంధీ గారు, జై భీమ్ డాక్టర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ కావట్లేదు, అందరికీ సమాన హక్కులు కావాలి అనే మనం కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉద్దేశంగా ఇంప్లిమెంట్ చేసినామో ఇంతకుముందు 73, 74 రాజ్యాంగ సవరణల విషయంలో అలాంటివి ఏమి ఇంప్లిమెంట్ చేయకుండా వీళ్ళు కేవలం మతపరమైన ఆలోచన చేసి మన ఏమైనా కుబేరులకు టాటా బిర్లా లాంటి వాళ్ళకే అభివృద్ధి చేయాలి, దేశాన్ని మొత్తం వాళ్ళకే కట్టబెట్టాలనే ఆలోచన చేస్తాను కాబట్టి అలాంటి దాన్ని తిప్పికొట్టాలంటే ప్రజలకు మనం చేసే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు గ్రామాన ప్రచారం కావాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం తీసుకొని ఇవాళ కొరియ మండలంలో మా మండల కమిటీ నాయకత్వాన 6 గ్రామాలు తిరగడం జరిగింది. అందులో భాగంగానే మన బీబీ నాయక్ తండా మొదటి ప్రోగ్రాం, రెండవ ప్రోగ్రాం కందికొండ, మూడవ ప్రోగ్రాం సూదనపల్లి, 4వ ప్రోగ్రాం కొత్తూర్సి, 5 కందికొండ బంజర్ తండ, 6వది ఈ అయ్యగారిపల్లి గ్రామం. కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రజలకు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వల్లనే ఇవాళ మనం ఈ విధంగా ఎస్సీలు కానీ, బీసీలు కానీ, ఎస్టీలు కానీ ఇవాళ మన ఎలక్టెడ్ పర్సన్స్ అవుతుంది కానీ మన రాజ్యాంగం కల్పించిన ఫలాలు అందాలన్నా కానీ వారు రాసిన రాజ్యాంగం ఇంప్లిమెంట్ అయితేనే ఇవాళ ఈ విధంగా ఉన్నాం. లేకుంటే మన స్థితులు మన గతులు ఏ విధంగా ఉండేదిగా మనం ఊహించని విధంగా ఉండు. కానీ దాన్ని తుంగలో దొక్కేటందుకు వాళ్ళు శతవిధాల ప్రయత్నం చేస్తారు. దానికి తోడు కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 15 నెలలలో కనివిని ఎరగని రీతిలో వాళ్ళు 10 సంవత్సరాలు చేసిన అభివృద్ధి కంటే ఎక్కువ చేశారు ఇప్పటికీ. కానీ గ్రామాన ప్రచారం జరగట్లేదు. గ్రామాల్లో గ్రౌండ్ లెవెల్లో అంటే ఊరూరా వాడవాడ ప్రచారం జరగట్లేదు. ఇప్పటికీ మన గెలిచిన 15 రోజులకే మహిళా సోదరీమణులందరికీ ఉచిత బస్సు అందరూ వినియోగించుకుంటారు, అందరూ హ్యాపీగానే ఉన్నారు. తర్వాత 200 యూనిట్లకు ప్రతి బిలో పవర్టీ ఉన్న వాళ్ళందరికీ 200 యూనిట్లకు ఫ్రీ కరెంటు తీసుకుంటున్నాం. 500 గ్యాస్ సిలిండర్. ఇలా చెప్పుకుంటూ పోతే ఇప్పటికే మన పోయినసారి సన్న ఓట్లు పండించి వాటికి రైతులు ఇబ్బంది పడుతున్నామని బోనస్ కూడా ఇవ్వటం జరిగింది, కింటాకు 500 రూపాయలు. ఫ్లడ్ వచ్చి కొంత డ్యామేజ్ అయితే కూడా ఆ ఫ్లడ్ డ్యామేజ్కి కూడా రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది. కొన్ని ఇండ్లు కూడా కొంచెం ఇబ్బంది పడితే వాళ్ళకు కూడా